వచ్చేటప్పటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మొదట్లో అండగా నిలిచి పాదయాత్రలో కూడా పాల్గొని ఆయనకు సహాయం చేసినటువంటి మాట వాస్తవం మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తదనంతర పరిణామాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల గారు సపరేట్ గా తెలంగాణలో పార్టీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ విధంగా పార్టీ కూడా పెట్టారండి. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి, నేను తెలంగాణ కోడలను, నా యొక్క జీవనమైన జీవితమైన నాది ఏదైనా బాగోగులైనా సరే తెలంగాణతోటి ముడిపడి ఉంటాయని చెప్పి ఆ రోజు చెప్పిన మనందరూ తెలిసినటువంటి అంశమే. మరి రాజకీయ కుట్రలో భాగంగా, రాజకీయ ఎత్తుల్లో భాగంగా ఆల్ ఆఫ్ సడన్ ఆమె ఎన్నికలకు ముందు ఏదైతే మొన్న 2024 ఎన్నికలకు ముందు ఆల్ ఆఫ్ సడన్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఒకే దమ్మున ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా కూడా నియామకం కావడం మనందరూ చూసింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే షర్మిల గారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదట ఆమె వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ ఏ రోజు మాట్లాడాల మా పార్టీలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. మరి ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాతనే సునీత గారిని కూడా కూడగట్టుకొని వాళ్ళు చేసినటువంటి విమర్శలు రాజకీయంగా మాకు చాలా నష్టం కలిగించినటువంటి మాట వాస్తవం. ఎన్నికలకు ముందు వాళ్ళు చేసినటువంటి హడావిడి మామూలు హడావిడి కాదు. ఇదంతా కూడా మనము బ్యాక్ డ్రాప్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ పూర్తిగా ఉందనేది మనకి కొన్ని ఎవిడెన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు గొడవ పడితే దానికి చంద్రబాబు గారి డైరెక్షన్ ఎందుకు? అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చంద్రబాబు గారి డైరెక్షన్ నడుస్తున్నారా? అన్ని రాష్ట్రాల్లో వేలు పెడతారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు సపరేట్ గా చేస్తారు. అక్కడ కాసాన జ్ఞానేశ్వరని ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆయన వాడుకొని లాస్ట్ లో తన అనుయాయుడు లేకపోతే తన సహచరుడు లేకపోతే తన అనుచరుడు అయినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఏదైతే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు కదండి. గాంధీ భవన్ లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు వెలిస్తే చంద్రబాబు నాయుడు గారు నో కామెంట్ కదా. ఇదంతా మనం చూసాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే చాలా విడ్డూరంగా ఉంటాయి. మనం చూసాం కర్నూలులో చూస్తా ఉంటే టీజీ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా కొనసాగుతారు ఈ పార్టీ నుంచి ఫిరాయించింది. అదే వాళ్ళ కుమారుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో భరత్ గారు మంత్రిగా ఉంటారు. సుజనా చౌదరి గారి ఎపిసోడ్, సీఎం రమేష్ ఎపిసోడ్ ఇట్లా చూస్తా ఉంటే చాలా మంది ఉన్నారండి. ఇక్కడ చాలా మందిని అనేక పార్టీల్లో చొప్పించి గతంలో జయప్రద గారిని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుడు ఉన్నటువంటి ఆవిడని సమాజ్వాదీ పార్టీ తరఫున అక్కడ కేంద్రంలో కొన్ని వ్యవహారాలు చక్కబెట్టడానికి అక్కడి నుంచి కూడా ప్రమోట్ చేయించి ముందుకు తీసుకుపోయినటువంటి రాజకీయ వైఖరి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అందుకని అన్నా చెల్లెల మధ్య కానీ ఎక్కడైనా సరే జొరబడతారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కుటుంబ విషయాల్లో కానీ, లేకపోతే ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడా కూడా కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్గొనలేదు. ఉదాహరణకు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల్లో ఆ రోజు మా యొక్క దివంగత నేత కనుక తలుచుకుంటే బాలకృష్ణ గారు బయట తిరుగుతారండి. అట్లాగే మనం చూసాం ఏ విషయంలో మాత్రం పట్టించుకున్నటువంటి అంశం కాదు. రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారా? చేయలేదండి. కుటుంబ విషయాల్లో అది చట్టం తన పని తాను చేసుకుని పోయే విధంగా వ్యవహరించారు కానీ కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్తా ఉన్నా. కక్షపూరితంగా ఏ రోజు వ్యవహరించినటువంటి పరిస్థితి లేదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగచాటుగా కేసులు పెట్టించారు. వాళ్ళ ఎంపీగా ఉన్నటువంటి ఆ రోజు మాజీ ఎంపీ ఏదైతే కింజారు బెర్రంనాయుడు చేత, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారి చేత, చిదంబరం గారితో రాత్రిపూట చీకట్లో కూడా ఏదైతే ఇవన్నీ కూడా బేరసారాలు కానీ లేకపోతే లాలూచి వ్యవహారాలు నడిపి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ను చూసి తట్టుకోలేక, ఆయన నాయకత్వాన్ని ఓర్చుకోలేక అనేక డూప్లికేట్ కేసులన్నీ పెట్టించారు కదండి. ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టపోయామని ఏ ఒక్క కంప్లైంట్ అన్నా ప్రజల నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిందండి? కేవలం రాజకీయ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారి బ్యాక్ డ్రాప్ లోనే ఈ యొక్క కేసులు కుట్ర గాని ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలలో కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ లేఖ నిజమని జగన్ కూడా తెలుసు. ఎంఓయూలో సంతకాలు పెట్టింది నేను జగన్. ఎంఓయూలపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల గారు అడుగుతా ఉన్నారు. మీకేం సంబంధం మా కుటుంబ వ్యవహారం గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటున్నారు షర్మిల గారు. ఇక్కడ ఒకటండి ఎదుమిద్దంగా తెలియంది ఏంటంటే అది లేఖన, ప్రెస్ నోటా, లేకపోతే పత్రమా, అసలు ఒక స్టాంప్ పేపర్ మీద అది ప్రెస్ నోటా లేకపోతే ఏంటి, దానికి మళ్ళీ నోటరీ చేయించడం ఏంటి, దాంట్లో మనుమలు అనే పేర్కొనటం ఏంటి, ఇవన్నీ కూడా చాలా తప్పులు ఉన్నాయి. అట్లాగే సంతకాల్లో కూడా గతంలో
విజయమ్మ గారు ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఆ ప్రకటనకు సంబంధించినటువంటి సంతకంతో సరిపోలేదని కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు విజయమ్మ గారు బయటకు వచ్చి ఆ యొక్క పత్రం గురించి ఎందుకు మాట్లాడలేదు? దానికి వ్యాలిడిటీ రావాలి కదా. షర్మిల గారు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆ యొక్క పత్రం విషయంలో అది మిస్టరీ లాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు ఏంటనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంటే ఆ పత్రానికి సహేతుకత లేనటువంటి విషయం ఏంటంటే అసలు ఒక నోటరీ చేసేటువంటి విధానం ఇది కొత్తగా ఉంది, వింతగా కూడా ఉందండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక నోటరీ అనేటువంటి ప్రపోజల్ ఎక్కడొచ్చింది, అఫిడవిట్ అనేటువంటి ప్రపోజల్ ఒక ప్రభుత్వ పరమైనటువంటి లేకపోతే జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా సరే మనం సమర్పించేటటువంటి ఒక స్టేట్మెంట్ కు నోటరీ తయారు చేసుకుంటారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలకు సంబంధించి ఆ యొక్క అధికారికమైనటువంటి దాంట్లో నోటరీ చేస్తారు. కానీ ఈ విధంగా నోటరీ చేయటం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది ఎవరి డైరెక్షన్ అనేది మనకు అర్థమవుతా ఉంది. మనం చూసాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పేకల్లోతు ఆరోపణలు కూరుకుపోయింది. ఒకవైపు పుట్టా మహేష్ ఒక పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నటువంటి